జాబ్ టైటిల్ అయితే చూసారు కదండి, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అంట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. 100% రెస్పాన్స్ అయితే వస్తుందండి. 2024 అండ్ 25 అర్జెంట్ హైరింగ్ అండి. ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత తొందరగా జాబ్ వస్తుందండి. 12th గ్రాడ్యుయేట్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ 2 విధాలుగా చూపిస్తానండి. చూడండి ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను క్లియర్గా. మొత్తం వీడియో చూసినాకనే అప్లై చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక అప్డేట్ అయితే చూపిస్తానండి. చూడండి, ఇంకా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇలా అప్లై చేసుకోండి. ఈ విధంగా చూపిస్తాను చూడండి. అప్డేట్ ఏంటంటే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డైలీ జాబ్ అప్డేట్స్ అనే ఛానల్. దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుందండి. పైన చూడండి వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్స్ అని ఉంది కదా. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఉంది కదా. దీని మీద క్లిక్ చేస్తే అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే ఉంటాయండి. మీకు ఏది కావాలంటే అది చూసి అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. చూడండి, జాబ్ టైటిల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, చైనీస్ స్పీకింగ్ అంట. లాంగ్వేజెస్ కూడా ఉంటాయి మనకు. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోండి, కంప్లీట్లీ రిమోట్ జాబ్ అండి. లొకేషన్స్ చూడండి, 26 లొకేషన్స్ ఉన్నాయి. పోస్టెడ్ లెఫ్ట్ సైడ్లో చూడండి, పోస్టెడ్ ఆన్ 2 days ago అండి. తొందరగా అప్లై చేసుకుంటే జాబ్ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు, బీ అన్ ఎర్లీ అప్లికెంట్ అని. జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ద కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ will provide technical support and issue resolution to existing clients through various communication channels అంట, ensuring excellent service. Responsibilities include processing client requests అంట. చూడండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వీళ్ళ పని ఏంటి అనేది. కొంచెం కిందికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు క్లియర్గా చదువుకోవచ్చండి. యువర్ రోల్ ఎట్ ఎక్స్నెస్ అంట. చూడండి మీ రోల్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. యు విల్ అంటే మీరు చేయాల్సిన పనులు అనేవి ఇవంట. చూడండి, చదువుకోండి మీరు. వాట్ మేక్స్ యూ ఏ గ్రేట్ ఫిట్ అంట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అంట అండ్ నేటివ్ చైనీస్ స్పీకింగ్ అంట. స్ట్రాంగ్ క్లయింట్ ఫేసింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ట్రబుల్ షూటింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలంటండి. కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలంటండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్, సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ హైలీ రిలయబుల్ అంట. వాట్ వి ఆఫర్ అలాంగ్ ద వే అంట. కాంపిటేటివ్ అండ్ అట్రాక్టివ్ కంపెన్సేషన్ అంట. ఎక్స్పెన్సివ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అంట, such as a professional training and certification, soft skills development, free English courses, health and life insurance for employees and children, including vaccination tests, mental health care and coverage అంట. కిందికి స్క్రోల్ చేసుకోండి. యువర్ జర్నీ ఆఫ్టర్ అప్లయింగ్ అంట. మీరు అప్లై చేసిన తర్వాత ఏం చేయాలనేది చూపిస్తున్నారు చూడండి. ఇంటర్వ్యూ విత్ ద టాలెంట్ అప్ టు 40 minutes, ఇంగ్లీష్ టెస్ట్ అప్ టు 30 minutes, రిటన్ అసైన్మెంట్ 1 day, ఇంటర్వ్యూ విత్ ద ట్రైనర్ 15 minutes, ఫైనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 1 hour అండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. డీటెయిల్స్ అన్ని మనం చూసాము ఆల్రెడీ. కిందికి స్క్రోల్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి, అప్లై ఫర్ దిస్ జాబ్ అని. ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి మీది, లాస్ట్ నేమ్ కూడా ఇచ్చేసేయండి, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి,
ఫోన్ నెంబర్ ఇవ్వండి. రిస్యూమ్ ఆర్ సీవీ అంట, సీవీ ఇచ్చేసేయండి. అటాచ్ అయినా అనొచ్చు, ఎంటర్ మాన్యువల్లీ అయినా అనొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీకు ఫైల్ అనేది సాఫ్ట్ కాపీ ఉంది అని అంటే ఇచ్చేసేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ప్రొఫైల్ ఇచ్చేసేయండి. ఇక్కడ లింక్. హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అంట, కెరియర్ వెబ్సైట్ అని పెట్టేసేయండి. ఆర్ యూ హ్యాపీ టు వర్క్ ఆన్ సైట్ హైబ్రిడ్ ఎట్ అవర్ ఆఫీసెస్ అని ఉంటుందండి. ఎస్, ఐఎమ్ హ్యాపీ టు వర్క్ ఆన్ సైట్ ఆర్ హైబ్రిడ్ అని పెట్టేసేయండి. వాట్ ఈస్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ అని అడుగుతుందండి. ఇక్కడ మీరు ఇంగ్లీషా, తెలుగునా, హిందీనా పెట్టేసుకోండి. ఐఎమ్ కన్ఫర్మ్ దట్ హ్యావ్ రీడ్, అండర్స్టాండ్ అండ్ అగ్రీ టు ప్రైవసీ పాలసీ అండ్ ఐఎమ్ ఆఫ్ లీగల్ ఏజ్ అంట. ఎక్నాలెడ్జ్ కన్ఫర్మ్ పెట్టేసేయండి. డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఆర్ పార్ట్నర్ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఎట్ ఎక్స్నీస్ అంట. ఎవరైనా ఎక్స్నీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. నో పెడుతున్నాను నేను. ఇఫ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ దేర్ నేమ్, అది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్ ఇచ్చేసేయండి అని అడుగుతుంది. ఇంతే అండి. మొత్తం ఫిల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుందండి. ఇక్కడ పైన చూశారు కదా మెయిల్ మనం ఇచ్చేస్తాం కదా, మెయిల్కి మనకైతే అప్లికేషన్ చేసిన తర్వాత మెసేజ్ అనేది వస్తుందండి. ఆ మెసేజ్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. చిన్న ఇంటర్వ్యూ ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూలో పాస్ అయిన తర్వాత మనకి ఆఫర్ లెటర్ అయితే మెయిల్కి వచ్చేస్తుందండి. అందులో శాలరీ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. అంతే అండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంతే. అప్లై చేసుకోండి, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి.